ఇరాన్కి లేని దమ్ము ఇజ్రాయెల్కి ఉంది. అదేంటంటే అణ్వస్త్ర స్థావరాల ధ్వంసం, ఆ తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి పైప్ లైన్ల ధ్వంసం లాంటిది ఇజ్రాయెల్ చేస్తే అప్పటి నుండి ఇప్పటి వరకు సుప్రీమో ఖొమైనీ బయట కనిపించాల, ప్రజల దగ్గరికి వెళ్ళాల, విధ్వంసం జరిగిన చోటకి పోలా, అక్కడ వాళ్ళని పరామర్శించాల, బయటికి రావడానికి ధైర్యం చేయట్లా. బంకర్లలో ఉన్నాడా లేకపోతే అజ్ఞాతంలోకి వెళ్ళి అక్కడి నుంచి కథ నడుపుతున్నాడు. అదే ఇజ్రాయెల్ మీదన ఇరాన్ దాడి చేసింది, అక్కడ ఉన్నటువంటి హైఫా, టెల్ అవీవ్ నగరాలని విధ్వంసం సృష్టించింది. ఈవెన్ హైఫాలో ఉన్నటువంటి పోర్టుతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఆయిల్ రిఫైనరీలను ధ్వంసం చేసింది. ఇది ఆయిల్ సప్లైస్ని, రిఫైనరీని కూడా ధ్వంసం చేసింది. దాంతోపాటుగా అనేక భవనాలు ధ్వంసం చేసింది. కానీ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి దమ్ముతో, ధైర్యంతో పబ్లిక్ మధ్యం తిరిగారు. ఆ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ పబ్లిక్తో మమేకమయ్యారు. వాళ్లతో ఇంటరాక్ట్ అవడంతో పాటుగా దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. ఏం చెయ్యాలో అది చేసి చూపెడతామన్నటువంటిది తేల్చి చెప్తున్నారు. ఇక్కడ ఇరాన్ సుప్రీమోకి ఈ ధైర్యం లేదు. ఎందుకంటే ఇరాన్ సుప్రీమో కనుక రోడ్డు మీద బయటకు వస్తే ఇజ్రాయెల్ గద్దలా తన్నుకుపోతుంది, లేపవతల పడేస్తుంది. ఎక్కడో లోపల ఉన్నటువంటి అపార్ట్మెంట్లో దాక్కున్న వాళ్ళే లేపినప్పుడు బయట లేపేయడం కష్టమా?